ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి జేబీఎస్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ప్రశాంతంగా ఆర్టీసీ సమ్మె అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మెలోకి దిగారు. బస్సులన్నీ కూడా కేవలం డిపోలకే పరిమితమయ్యాయి. నైచేలగా బస్కా పయ్యా నైచేలగా అంటూ కార్మికులంతా కూడా నినాదాలు చేస్తూ డిపోల దగ్గర ధర్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనము జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కార్మికులు కావచ్చు, లేదంటే ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు, ఏమన్నా ధర్నాలు ఆందోళనలు పోయేటువంటి బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడైతే భారీ సంఖ్యలో పోలీసులను మోహరించినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. అయితే జేబీఎస్ నుంచి మనం చూస్తే కేవలం ప్రైవేటు బస్సులు, అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. ఈ బస్సులు మాత్రమే కనబడుతున్నాయి తప్ప టీజీఎస్ఆర్టీసీ నడిపించేటువంటి బస్సులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ప్రయాణికులంతా కూడా బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు ప్రయాణం చేద్దామనుకున్న వాళ్ళంతా కూడా ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కార్లు కావచ్చు, లేదంటే ఆటోలు కావచ్చు. ఇటువంటి దగ్గరున్న వాళ్ళైతే ఆటోలలో, దూరం ఉన్న వాళ్ళైతే కార్లలో వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మనకు జేబీఎస్ పక్కనే ఒకటి పికెట్ డిపో ఉంది, రెండోది కంటోన్మెంట్ డిపో కూడా ఉంది. ఇక్కడ పికెట్ డిపో, కంటోన్మెంట్ డిపో కూడా కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా బస్సులను బయటికి వెళ్లకుండా డిపోల ముందటే ధర్నాలు చేస్తున్నారు. బస్సులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంజీబీఎస్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం డిపోలలో కూడా ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశామని చెప్తున్నారు. తెల్లవారుజాము నుంచే బస్సులను నడపకుండా అడ్డుకున్నామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తమ సమస్యలు 32 సమస్యలను ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియజేస్తూ సమ్మె నోటీస్ ఇచ్చాము. అయితే ప్రభుత్వం, యాజమాన్యం కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతోనే అనివార్య పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకి వెళ్ళాల్సి వచ్చిందని కూడా కార్మికులు జేఏసీ నిన్న స్పష్టంగా చెప్పింది. జేఏసీ కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం నిన్న నియమించింది. కమిటీ కూడా వాళ్ళతో దాదాపు 3.5 గంటలు చర్చలు జరిపింది. అయినా కూడా వీటి మీద, డిమాండ్ల మీద ఒక కొలిక్కి రాకపోవడంతో అర్ధాంతరంగా చర్చలు నిలిచిపోయాయి. దీంతో నిన్న 10 గంటల సమయంలో సమ్మెకు వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ అయితే ప్రకటించింది. నిన్న అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్తున్నాం అని కూడా ప్రకటించారు. ప్రస్తుతం మనం చూస్తాము, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆర్మూర్ బస్సు, రాజధాని బస్సు వెళ్తుంది. అందులో కొంతమంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం అద్దె బస్సులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఇక ప్రైవేట్ ఆపరేటర్లు అయితే భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి దండుకున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. జేబీఎస్కు కూడా భారీ ఎత్తున ప్రయాణికులు వస్తున్నారు. ఒకసారి మనము ఇక్కడ చూస్తే జేబీఎస్ నుంచి వెళ్ళేటువంటి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులు మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి జేబీఎస్కి అయితే ఇటు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మెదక్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఈ ఉమ్మడి జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులంతా జేబీఎస్ నుంచే ప్రయాణిస్తుంటారు. వీళ్ళంతా కూడా భారీ సంఖ్యలో వస్తుంటారు. ఎప్పుడు కూడా ప్రయాణికులతో కలకలటువంటి జేబీఎస్ బస్ స్టేషన్ ఇప్పుడైతే వెలువెలబోతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్లో ఎప్పుడు కూడా కనీసం ఒక 3-4 బస్సులు ఇక్కడ నిలిచి ఉంటాయి, ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉంటాయి, దించుతూ ఉంటాయి. ఈ ప్రదేశం అంతా కూడా చాలా ఖాళీగా కనబడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ కేవలం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి పుష్పక్ బస్సు మినహా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బస్సులు లేవు అని కూడా కార్మికులు చెప్తున్నారు. సమ్మె అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే పోలీసులను మోహరించినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. అన్ని డిపోల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉందని ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితుల్లో. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్.